నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: బాధ్యతలు స్వీకరించిన చింతలపూడి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 2వ తేదీన శెట్టిబలిజ సంఘీయుల వనభోజన మహోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించిన అప్లాండ్ శెట్టి బలిజ సంఘం ప్రతినిధులు. ఈ నెల 5న శ్రీ బాట గంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం చతుర్థ వార్షికోత్సవ వేడుక. కరపత్రాలు ఆవిష్కరించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రాంగణంలో 2వ రోజు కొనసాగిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం. పరీక్షలు చేయించుకున్న ప్రజలు. చింతలపూడి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ బాధ్యతలను స్వీకరించింది. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమక్షంలో కమిటీ చైర్మన్గా చీదరాల దుర్గా పార్వతి, వైస్ చైర్మన్గా మారిశెట్టి సత్యనారాయణతో పాటుగా డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుంది అనటానికి తాను కూడా ఒక నిదర్శనమన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన భార్య మారిశెట్టి బాలచిట్టెమ్మతో కలిసి పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని తెలిపారు. తమ పనితీరును గమనించిన అధిష్టానం తమకు ఈ పదవిని కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సహకరించిన ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్తో పాటుగా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు కేటాయించిన పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల చిరకాల స్వప్నమైన రైతు బజార్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని మారిశెట్టి సత్యనారాయణ తెలియజేశారు. చింతలపూడి నియోజకవర్గ ఏఎంసీ వైస్ చైర్మన్గా నన్ను మా ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు మరియు పుట్టా మహేష్ గారు నన్ను నియమించడం జరిగింది. కూటమి నాయకులంతా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి చింతలపూడి నియోజకవర్గ ఏఎంసీ వైస్ చైర్మన్గా నన్ను నియమించినందుకు నేను వారందరికీ చాలా కృతజ్ఞతలు, మరియు వారికి, జంగారెడ్డి పట్టణ నాయకులకు, మండల నాయకులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను గతంలో 1986 నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలో నేను, నా భార్య మారిశెట్టి బాలచిట్టెమ్మ కూడా పార్టీ ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలో కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇక్కడే కాకుండా హైదరాబాద్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారితోనూ, నారా చంద్రబాబు నాయుడు గారితోనూ నేను 1990లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్టీసీ రేట్లు పెంచినప్పుడు మేమంతా ఆయనతో కలిసి ధర్నా చేసి అందులో మేము అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. నేను, నా భార్య మారిశెట్టి బాలచిట్టెమ్మ కనీసం 3 రోజులు మేము అక్కడ అరెస్ట్లు అయ్యాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ 2024 ఎలక్షన్లో ఎంపీ పుట్టా మహేష్ గారు, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి యొక్క గెలుపుకి మేము ఎంతో కృషి చేసి ఇక్కడ కష్టపడి పనిచేయడం జరిగింది. అందువల్ల నన్ను గుర్తించి ఈ పదవి నాకు ఇచ్చినందుకు మన ఎంపీ పుట్టా మహేష్ గారికి మరియు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఏఎంసీకి సంబంధించి మన జంగారెడ్డి మార్కెట్ యార్డ్కి గతంలో రైతు బజార్కి సంబంధించి సైట్ ఇవ్వడం జరిగింది ప్రైవేటు వ్యక్తులు. ఆ రైతు బజార్కి సంబంధించి ఇంతవరకు కూడా అది నిర్మాణం జరగలేదు. ఇక్కడ నా అధీనంలో మేము పనిచేసినంతకాలం కూడా రైతు బజారు ఇక్కడ ఏర్పాటు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులకి, మిగతా నా అందరికీ కూడా నేను ఆ మార్కెట్ యార్డ్కి సంబంధించి నాకు ఇచ్చిన బాధ్యతలు, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నాకు ఇచ్చిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి నేను ఇక్కడున్న ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. శెట్టిబలిజ సంఘీయుల వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అప్లాండ్ శెట్టిబలిజ సంఘం సిద్ధమైంది. దీనికి అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతగిరి సమీపంలో ఉన్న సొలసవారి కొబ్బరి తోటలో ఈ నెల 2వ తేదీన జరిగే వనభోజన మహోత్సవ ఏర్పాట్లను ఆహ్వాన కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ ప్రతినిధులు బత్తిన చిన్న, చెట్టిబోయిన రామలింగేశ్వరరావు, కుక్కల ధర్మరాజు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లోని 5 మండలాల్లో ఉన్న శెట్టిబలిజ సంఘీయులను సమన్వయం చేసుకుంటూ ఈ వనభోజనాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొంటారని అన్నారు. కావున శెట్టిబలిజ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గౌరవ శెట్టిబలిజ సోదరులందరికీ రేపు జరగబోయే ఆదివారం నాడు 2/11/2025 కార్తీక వన సమారాధనకు విచ్చేసినటువంటి మన జంగారెడ్డిగూడెం మరియు బుట్టాయిగూడెం, కామరకోట మండలాల మన శెట్టిబలిజ సోదరులందరూ కూడా వనభోజనాలకి విచ్చేయాలని, అలాగే మన పెద్దలు మంత్రివర్యులు సుభాష్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బోసు గారు, అలాగే కౌరు శ్రీనివాసరావు గారు, పితాని సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు. ఇంకా ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఈ కార్తీక వన సమారాధన మన కులాల ఐక్యతగా ఉండడం కోసం ఈరోజు జంగారెడ్డిగూడెంలో డివిజన్లో ఉన్నటువంటి ఈ మండలాన్ని కలిపి పెద్దలందరూ నిర్ణయించి రేపు 2వ తారీఖు నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ ఆడ మగ పిల్లలందరూ కూడా, ప్రతి కుటుంబం అందరూ కూడా రేపు పొద్దున్న ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా పొద్దునుంచి సాయంత్రం దాకా కుటుంబాలతో అందరితో ఎంజాయ్ చేసి భోజనం చేసి వెళ్ళాలని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు 2వ తేదీన అప్లాంట్ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరగబోతోంది. శెట్టిబలిజ సంఘీయులంతా కూడా ఈ 5 మండలాలకు సంబంధించిన ఎవరైతే పెద్దలు చెప్పారో ఆ 5 మండలాలకు సంబంధించిన శెట్టిబలిజ సోదరులందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశానికి ప్రముఖులంతా, సంఘ ప్రముఖులంతా కూడా వస్తున్నారు. వారు కూడా మన జాతిని ఉద్దేశించి ఒక మంచి సూచనలు, సలహాలు చేయడానికి మన దగ్గరికి వస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన కుటుంబ సభ్యులందరితో కూడా మనమంతా కలిసి ఈ పవిత్ర కార్తీక మాస శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పెద్దలందరూ తరపున కోరుకుంటున్నాం. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం డివిజన్ ఏర్పాటు చేసిన శెట్టిబలిజ వన సమారాధన మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా జంగారెడ్డిగూడెం డివిజన్లో 5 మండలాలు, ఒకటి చింతలపూడి కామరకోట మండలం, కోయిలగూడెం మండలం, బుట్టాయిగూడెం మండలం, జీలిమెల్లి మండలం, జంగారెడ్డిగూడెం మండలం, ఈ 5 మండలాలతో కలిపి మొత్తం మా జంగారెడ్డిగూడెం డివిజన్లో జంగారెడ్డిగూడెం మండలం అయిన మున్సిపాలిటీ ఏరియాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా అతిరథ మహారాజులు అందరూ కూడా వచ్చి మా జాతికి మంచి సూత్రాలు చెప్పి మా జాతిని కూడా అందరూ కూడా ఏకదాటి మీద నడిపిస్తారని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మా పోలవరం, మైసనగూడెం అందరూ కూడా మొత్తం ఈ విలేజ్ అన్ని 5 మండలాలు కూడా తరలించి మరి జయప్రదం చేస్తారని ఈ శెట్టిబలిజ సంఘం తరఫున అందరూ కూడా, మా కమిటీ తరఫున అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్లోని శ్రీ మాట గంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీలో వెంచేసుకున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం చతుర్థ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 5వ తేదీన ఆలయ చతుర్థ వార్షికోత్సవం జరిపేందుకు ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను శనివారం ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త అమ్మా నిలయం శామ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి మొదటి పత్రికను ప్రముఖులు గొట్టుముక్కల వంశీకుమార్ రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ధనకుమార్ మాట్లాడుతూ ఆలయ చతుర్థ వార్షికోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు. అదేవిధంగా ధర్మకర్త అమ్మా నిలయం శామ్ మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ శివారు బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క 4వ వార్షికోత్సవం మన కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ 5వ తారీఖు రావటం జరిగింది. ప్రధానంగా నవంబర్ 5వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో అనేక కార్యక్రమాలు ఇక్కడ మొగల్నీడి శ్యామ్ అమ్మా నిలయం మొగల్నీడి శ్యామ్ ఆధ్వర్యంలో
ఆలయ కమిటీ మరియు భక్త బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై సాయంత్రం స్వామివారి యొక్క ఊరేగింపు వరకు కార్యక్రమాలన్నీ కూడా ఆ స్వామి కృపతో జరుగుతాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశ స్థాపన, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం, ప్రధానంగా విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఆకు పూజ, మనందరికీ తెలుసు తాములపాకు పూజ, ఆంజనేయ స్వామి ప్రీతి, ఆకు పూజ కార్యక్రమం జరుగుతుంది. ఇలాగ స్వామివారి యొక్క కార్యక్రమాలు ఒకవైపు జరుగుతుంటే లక్ష్మీ గణపతి సుదర్శన హోమాలు, అదేవిధంగా వివిధ దేవతా హోమాలకు సంబంధించిన అంశాల్లో కూడా ఇక్కడ హోమ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అద్భుతంగా స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని కార్తీక వన సమారాధనతో పాటు భక్తులందరూ కూడా స్వీకరించేటువంటి అవకాశాన్ని మరి మొగల్నీటి శ్యామ ఆధ్వర్యంలోని ఆలయ కమిటీ మరియు భక్త బృందం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణం అనంతరం ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రకంగా నవంబర్ 5 బాట గంగానమ్మ తల్లి లేఅవుట్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి 4వ వార్షికోత్సవంలో భక్తులంతా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇక్కడ అమ్మానెల్లి మొగల్నీటి శ్యామ ఆధ్వర్యంలోని ఆలయ కమిటీ మరియు భక్త బృందం ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తుంది. శ్రీ బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈ నెల 5వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. కూడా ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని, అలాగే జంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామం ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అన్న సంప్రదాయంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే ఈ ఆలయానికి అభివృద్ధి బాటలో పట్టిందంటే చాలామంది ముఖ్య కారకులు ఉన్నారండి. ఏ ఒక్కరితోనే చేసే పని కాదు, అందరూ చేయగలిగితేనే ప్రతి ఒక్కరూ ఏదైనా పని సాధించగలం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తలో చేయి వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇదే ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ విద్యా వికాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి సౌజన్యంతో జంగారెడ్డిగూడెంలో చేపట్టిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం శనివారం కూడా కొనసాగింది. పట్టణంలోని విద్యా వికాస్ విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. క్లబ్ అధ్యక్షులు దాసరి శేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆసుపత్రి వైద్యులు రవికుమార్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారని అన్నారు. ఈ నెల 2వ తేదీన బుట్టాయిగూడెంలో, 3వ తేదీన కొయ్యలగూడెంలో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యా వికాస సంస్థల అధినేత శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ ప్రతినిధి మద్దిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించామన్నారు. దీనికి సహకరించిన బసవతారకం ఆసుపత్రి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు కన్నం హనుమంతరావు, అట్లూరి సురేష్, పంతంగాని వెంకన్న, కొండపల్లి పండు, కాకర్ల వీరభద్రరావు, మేడిచర్ల రవి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈరోజు మన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ వారి సహకారం మరియు విద్యా వికాస్ విద్యా సంస్థల సహకారంతో ఇక్కడ ఉచిత స్క్రీనింగ్ ప్రోగ్రాం మరియు నిర్ధారణ శిబిరం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన మరియు క్యాన్సర్ ముఖ్యంగా మొదటి స్టేజ్లో గుర్తిస్తే ఎట్లా బయటికి రావచ్చు, ఒకవేళ క్యాన్సర్ వస్తే దాన్ని ఎట్లా జయించవచ్చు, వీటి మీద అవగాహన కల్పించి వారి ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ గురించి వివరిస్తూ, అట్లాగే ప్రజల్లో దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలని చెప్తూ ఈరోజు క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో మాకు మొబైల్ వ్యాన్ ఉంది. మొబైల్ వ్యాన్లో మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ అండ్ చెస్ట్ ఎక్స్రే ఉచితంగా చేయడం జరుగుతుంది. అట్లాగే లేడీ డాక్టర్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళ దగ్గరేమో ఆడవాళ్ళకి ప్యాప్స్మియర్ టెస్ట్ మరీ ముఖ్యమైనది సర్వైకల్ క్యాన్సర్ కోసం అది చేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఈవినింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి బుట్టాయిగూడెంలో రేపు క్యాంప్ ఉంటుంది. తర్వాత సోమవారం కోయిలగూడెంలో క్యాంప్ ఉంటుంది. సో ప్రజలందరూ ఒకవేళ ఈరోజు ఇక్కడ ఏమైనా మిస్ అయినా అక్కడికి వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఈ క్యాన్సర్ గురించి అవగాహన నిమిత్తం మనం ర్యాలీ చేసాం. అలాగే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు మరియు లయన్స్ క్లబ్ ఏజెన్సీ లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం వారు మరియు మేము విద్యా వికాస్ విద్యా సంస్థలు ముగ్గురం కూడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని నిమిత్తం చాలామంది క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ అనే మహమ్మారి చాప కింద నీరులాగా చాలామందికి తెలియట్లేదు. స్టార్టింగే గుర్తిస్తే చాలా ఈజీగా తగ్గిపోయే వ్యాధిది.
దాని నిమిత్తం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు ఇండో అమెరికన్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారు. అలాగే ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. మరి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్ ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేశారండి ఈ హాస్పిటల్. మరి ఆయన భార్య నందమూరి బసవతారకం గారు ఈ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో మరి ఆ రోజుల్లో ఆవిడని అమెరికా విదేశాలు తీసుకెళ్లి వైద్యం చేయించినా కూడా ఆవిడ ప్రాణం దక్కలేదు. దాని మీద ఆయన రామారావు గారి మనసు చెలించి ఈ జబ్బు ఇంకెవరికి రాకూడదని చెప్పి మరి సుమారుగా 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఏర్పాటు చేసినప్పుడు మాజీ మంత్రివర్యులు కొడెల సుప్రసాద్ గారు చైర్మన్గా సుమారుగా 20 సంవత్సరాలు ఈ హాస్పిటల్ రన్నింగ్ జరిగిందండి హైదరాబాద్లో. మరి అనేక మంది ఈ హాస్పిటల్ తరఫున ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు హిందూపురం శాసనసభ్యుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు హాస్పిటల్ చైర్మన్గా ఉంటూ మరి ఆయన 10 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ని మరి అమోఘంగా అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి ప్రపంచంలోనే ఇది ఒక బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా అవతరించింది. మరి ఇంత పేరు ప్రఖ్యాతున్న హాస్పిటల్ మరి మన జంగారెడ్డిగూడెం వచ్చి ఇక్కడ క్యాంప్ చేయడం అంటే ఇది మన అదృష్టంగా భావించాలి. మరి ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి, ఈ బసవతారకం క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ గారికి, వారి సిబ్బందికి మన జంగారెడ్డిగూడెం పట్టణం తరఫున మా లయన్స్ క్లబ్ ఏజెన్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవ వేడుకలకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో ఈ నెల 3వ తేదీ సాయంత్రం కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవితేజ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ సాయంత్రం ఆలయంలో కోటి దీపోత్సవం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచామని, కావున ఆలయ ప్రతినిధులను భక్తులు సంప్రదించాలని కోరారు. నవంబర్ 3వ తారీఖున కార్తీక మాసం 2వ సోమవారం నాడు స్వామివారి సన్నిధిలో స్వామివారికి ఉదయం 4 గంటల నుండి కూడా స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకములు జరపబడును. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి కూడా స్వామివారి ఆలయం వద్ద స్వామివారికి సహస్ర ఘటాభిషేకము జరపబడుతుంది. తదనంతరం స్వామివారికి సహస్ర జ్యోతిర్లింగ సహిత కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములన్నింటినీ కూడా స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. సహస్ర ఘటాభిషేకము సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యి 6:30 దాకా ఉంటుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారి ఘటాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికే స్వామివారి కోటి దీపోత్సవానికి కావలసినటువంటి టికెట్లన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. కావున ఈ కోటి జ్వలనలో పాల్గొనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అందరూ కూడా ఆలయం కానీ లేకపోతే కనుక మీ దగ్గర ఉన్నటువంటి నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మనం కార్తీక మాస మహాపర్వదినంలో ఈ యొక్క కోటి ఒత్తుల జ్వలన వెలిగించుకుంటే కనుక మనకి చాలా ఫలితం అనేది లభిస్తుంది. హరిహర మాసమైనటువంటి ఈ మాసంలో కనుక మనం ఈ దీపారాధన మనం ఇంట్లో దీపారాధన చేస్తేనే, మనం సాధారణంగా వాడుక భాషలో మాట్లాడుకుంటే ఇంట్లో దీపారాధన చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి ఇంట్లో దీపారాధనలో అది చేసుకుంటూ ఉంటాం. మనం తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పులన్నీ కూడా మనం ఏదో చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. తెలిసి చేసేటువంటి కొన్ని తప్పులు ఉంటే కనుక తెలియక చేసేటువంటి తప్పులు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ప్రాయశ్చిత్తం అవ్వాలి అని అంటే కనుక ఏకైక మార్గం ఏంటయ్యా అంటే కనుక దీపోత్సవం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒక అగ్నిలో వేసినటువంటి దూది ఎలా దగ్ధం అయిపోతుందో అలాగా మన పాపాలన్నింటినీ కూడా దగ్ధం చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలాంటి దీపోత్సవాన్ని సందర్శించినా లేకపోతే కనుక ఈ దీపోత్సవంలో పాల్గొని ఒత్తి జ్వలన చేసినా సరే మనకి చాలా మంచి జరుగుతుంది. కనుక 50 మంది భక్తులందరూ కూడా ఈ కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వేలేరుపాడు పర్యటనలో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేశారు. పట్టణంలోని టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అల్పాహార విందును స్వీకరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే పలు సూచనలు కూడా చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సారథ్యంలో మంత్రి రామానాయుడుకు పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందజేశారు. మంత్రి వెంట ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తదితరులు ఉన్నారు. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుక కోసం ఆలయం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. అర్చకుల మంత్రోచ్చారణలు, భక్తుల కీర్తనల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాలను ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు వేదికపైకి తీసుకువచ్చారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉండగా కళ్యాణం ముందు తర్వాత భక్తులు ఆలపించిన భక్తి గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని తాము కృషి చేస్తున్నామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి పార్టీల నాయకులు, సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు.
పట్టణంలోని పలు వార్డులలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజుపాల్, చెరుకూరి శ్రీధర్, గెడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా యూనియన్ నడపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 100 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో చేరారు. పట్టణంలోని గౌడ సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవికుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయన్నారు. దీంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దీనికోసమే తమ ఫెడరేషన్ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధుబాబు, గౌరవ సలహాదారులు శంకర్రావు, పారిశుద్ధ్య కార్మికులు రేలంగి నాగరాజు, కూనపాముల విఘ్నేష్, వేలుపుల రాజు, బొక్క శ్రీను, పితాని సురేష్, జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్న అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగులందరూ ఈరోజు సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 100 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అలాగే పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మరి రాజకీయ పార్టీల కనుసన్నలో నడుస్తున్న సంఘాల నుండి మరి బయటకు వచ్చి ఈరోజు మరి ఉద్యోగులతోటే ఏర్పాటు చేసుకున్న ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తోటి మరి కార్మికులు అట్లాంటి ఉద్యోగులందరూ కూడా ఈ ఏపీఎల్ ఎంఈఎఫ్లో జాయిన్ కావడం జరిగింది. మరి ఈ సమావేశానికి మరి కార్మికుల సమక్షంలోనే అధ్యక్ష కార్యదర్శులుగా మరి రేలంగి మరి నాగరాజుని, అదేవిధంగా కొనపావుల మరి విఘ్నేష్ని ఎన్నుకోవడం జరిగింది. గత కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా మరి ఈరోజు ఇక్కడ నుండి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అనేది మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తుఫాను నష్టాలను నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని నిబంధనలు రూపొందించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. దెందులూరు మండలం కొవ్వలిలో తుఫాను పంట నష్టాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాను అన్నదాతలకు నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో పంట నష్టాలను నమోదులో అనేక నిబంధనలు పెట్టడం, రైతులను కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. పంట నష్టాల నమోదు ఎన్యూమరేషన్ నిబంధనలు సడలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. ఈరోజు దెందులూరు మండలం కొవ్వలిలో ఈ మొంతా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టాలను మేము రైతు సంఘంగా పరిశీలిస్తూ ఉన్నాం. అయితే మేము ఇక్కడ మా చేతిలో ఉన్న ఈ కంకులు కాస్త నిలబడిన పంట కంకులు ఇవన్నీ కూడా సుంకురాలు పోయి గింజ తయారవక పాలు గింజలుగా తయారైపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. తప్పలుగా తయారైపోతున్న పరిస్థితి ఉన్నది. పాలు పోసుకుని గింజ కట్టే దశలో ఇవాళ తుఫాన్ వచ్చి ఇవాళ అన్నదాతకి తీవ్ర విషాదాన్ని నష్టాన్ని కలిగించిన పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ పంట నష్టాలు నమోదు చేయాలంటే ఈరోజు పంట అంతా కూడా పడిపోయి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది, పంట నష్టాలు నమోదు చేస్తే ఎన్యూమరేషన్లో ఆ సర్వే నెంబర్లో ఆ భూమి కనుక ఎక్కిస్తే ఆ భూమి మీద పంట మేము మళ్ళీ కొనుగోలు కేంద్రాలు కొనమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఎకరానికి 35-40 బస్తాలు వచ్చి దిగుబడి కాస్త 20 బస్తాలకు పడిపోయే పరిస్థితి ఉన్నది. మరి మిగతా 20 బస్తాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి అర్థం కాకుండా ఇవాళ పంట నష్టాలు నమోదు చేస్తే కనుక మేము మొత్తం ఆ సర్వే నెంబర్లో ఆ భూములు మేము పంట కొనమని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నిర్ణయించడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇది
సరైనది కాదు. ఎప్పటికే ఎకరానికి 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ పెట్టుబడి ఎట్లాగా అప్పులు తీర్చాలో అర్థం కాక అన్నదాతలు దిక్కు తోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉంటే ఇవాళ నిబంధనలు పెడతా ఉన్నారు. మేము క్షేత్రస్థాయికి ప్రజాప్రతినిధులుగా అధికారులుగా వచ్చి మేము రైతులను ఆదుకుంటాం, బ్రహ్మాండంగా ఆదుకుంటాం, ప్రతి రైతును ఆదుకుంటాం అని చెప్పేసి చెబుతూ ఇవాళ ఇట్లాంటి నిబంధనలు పెడతారా అంటే రైతుల పాలిట ఉరితాడు లాంటి యమపాసం లాంటి నిబంధనలు పెట్టి ఇవాళ రైతుల్ని ఇబ్బంది గురి చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కౌలు రైతులే పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మరి కౌలు రైతుల పేర్లు ఈ క్రాప్లో లేవు, CCRC కార్డులు లేవు. మరి ఏ రకంగా చూసినా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నిబంధనలు సడలించి నష్టం జరిగిన ప్రతి పంటని నమోదు చేసి ఎకరానికి 25,000 రూపాయలు, వరి పంటకైతే 25,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలి, ఉద్యాన పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారం కోసం అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు చేయాలని CPI-ML ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలింపూడి సుందర్రావు పిలుపునిచ్చారు. కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో CPI-ML ప్రజా పోరాట సమితి కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. దీనిలో భాగంగా సుందర్రావు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తూ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు వేమగరి బుజ్జి, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి రమేష్, ఉపాధ్యక్షులు కాకరాబతి శాంతకుమారి, మండల కార్యదర్శి కొడమంచిలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాధ్యతలు స్వీకరించిన చింతలపూడి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 2వ తేదీన శెట్టిబలిజ సంఘీయుల వనభోజన మహోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించిన అప్లాండ్ శెట్టి బలిజ సంఘం ప్రతినిధులు. ఈ నెల 5న శ్రీ బాట గంగానమ్మ గుడి లేఅవుట్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం చతుర్థ వార్షికోత్సవ వేడుక, కరపత్రాలు ఆవిష్కరించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రాంగణంలో 2వ రోజు కొనసాగిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం, పరీక్షలు చేయించుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.